అందరికి నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గైస్. ఒకటి ఇక్కడ కనిపిస్తున్న పక్షులు అయితే ఇది ఒకటే కాదు, 4 చనిపోయాయి అనమాట. ఇప్పటికి 4 పక్షులు చనిపోయి చెట్టు కింద పడిపోయాయి అనమాట. అవి ఎందుకు చనిపోయి తెలియట్లేదు, చూపిస్తాం మొత్తం. వీడియో అయితే ఫుల్ వీడియో చూడండి. ఎందుకు చనిపోయా అర్థం అవట్లేదు. అది కూడా మ్యాంగో ట్రీట్స్ కింద అనమాట, మామిడి చెట్ల కిందే చనిపోయాయి. అది ఎందుకనేది అర్థం అవట్లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. పాపం అసలు నాకు తెలిసి ఇది కూడా అయితే చచ్చిపోతుంది అనుకుంటున్నా. అసలు ఎందుకనేది నాకు అర్థం అవట్లేదు. నేను ఏదో ఇది దొరికింది కదా అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటే అసలు ఇంకొక ముందు చెట్టుకు వచ్చి చూసేలాగా 3 చనిపోయాయి అనమాట ఒక్కటే చోటే. బట్ బాధ అనిపిస్తుంది. అసలు ఎందుకు అవుతుందో తెలియదు. దీనికి చిన్న పిల్ల ఉన్నట్టుంది, కానీ ఎందుకు జరిగిందో తెలియదు. ఒకసారి చూపిస్తూ చూడండి గైస్. పాపం కదా అసలు చూడండి గైస్. అసలు ఇట్లా చనిపోయి చూడు. సరే ఎందుకు చనిపోయావు అసలు నాకు అసలు అర్థం అవట్లా. చూడండి గైస్, ఇక్కడ 2 చనిపోయాయి అనమాట. అక్కడ ముందు కూడా ఒకటి చనిపోయింది. నాకు తెలియదు. నేను ఫస్ట్ అయితే అది చనిపోయిందిలే, ఏదో ఎట్లా చనిపోయిందో తెలియదు, చనిపోయిందేమో మొత్తానికి అనుకొని నేను అనుకున్నా. కానీ ఇక్కడ వచ్చేసేలాగా సంథింగ్ ఏదో ఇక్కడ జరుగుతుంది అనమాట. వీటికైతే ఏమైనా స్పేర్ చేయడం అట్లా ఇట్లా చనిపోయిందో అర్థమవుతలేదు. ఒకసారి చూడండి గైస్. ఇట్లా పని దగ్గరికి అసలు నాకు తెలిసి అసలు చాలా బాధ విషయం గైస్. అసలు 2 చనిపోయాయి అనమాట. అస్సలు చూడు. సో ఎవరైనా స్పేర్ చేసే వాళ్ళు ఎట్లా చనిపోయినా నాకైతే తెలియదు. బట్ ఒకవేళ మన మిస్టేక్ ఏమైనా ఉంటే మాత్రం, ఏమైనా స్పేర్ చేయబట్టి ఇలాంటి వాటికి చనిపోయింటే మాత్రం అసలు గైస్ ఒకసారి చూసుకోండి, ఇలాంటివి చేయండి అనమాట. ఎఫెక్ట్ అవ్వడం కీటకాలకి ఇలాంటి వాటికి ఎఫెక్ట్ అయితే పర్లేదు, కానీ ఇలాంటి పక్షులకు కూడా ఎఫెక్ట్ అవ్వడం చాలా బాధ విషయం గైస్. ఎందుకంటే మనలో కూడా ఒక భాగం అనమాట. సో ఎవరైనా ఇట్లా పొలాల్లో స్పేర్ చేసే వాళ్ళు ఉంటే చూసుకోండి, ఇలాంటి వాటికి కూడా ఎఫెక్ట్ కాకుండా చూసుకోండి అనమాట. ఇప్పటికి 3 చనిపోయాయి, ఒకటి కాదు. ఒకటి అయితే ఏమో తెలియదు, ఎట్లా చనిపోయిందో తెలియదు కదా. సో 3 చనిపోయాయి అంటే అది ఎందుకు చనిపోయి కూడా అర్థం అవట్లేదు. మీరు కూడా ఏమైనా నెక్స్ట్ టైం ఇట్లాంటివి చూస్తే మాత్రం చూసుకొని స్పేర్ చేయండి. ఇవైతే మేము ఇప్పుడు పాతి పెట్టేస్తాం అనమాట. ఇది బతికే ఉంది. సో దీనికి ఏమైందో చూసి కొంచెం నేనైతే దీన్ని కొంచెం వాటర్ తప్పి దీన్ని మరసంగా వదిలేస్తా. దీనికి ఏమైందో తెలియట్లేదు. బట్ ఇవైతే చనిపోయి దీన్ని ఏం చేయలేమన్నమాట. సో దీనిలోనైతే పాతి పెట్టేస్తే ఎక్కడవుతాట. సో దాని ఆత్మానం మన దీని ఏమంటారు చూడండి. ఈ 2 చనిపోయాయి అనమాట. సో ఈ 2 అయితే తీసుకెళ్ళి ఎక్కడైనా పాతి పెట్టేస్తాం. బంద్ చెప్పండి. సో గైస్ ఎవరైనా ఇట్లాంటివి చూసుకొని చేయండి గైస్. అసలు ఇది ఒకటే చనిపోయిందంటే ఏం కాదు, దానికంటూ ఫ్యామిలీ ఉంటుంది కదా. సో ఇది చనిపోవడంతో దాని నుంచి ఇంకా దాని ఫ్యామిలీ అసలు చెప్పుకోవడానికి చాలా బాగా ఉందన్నమాట. ఎవరైనా ఇలాంటి చూసుకొని ఇలాంటి పనులు చేయండి అనమాట. తెలియకనే చేసి ఉండొచ్చు. ఇలా చనిపోతే అంటే ఎవరు చేయరు, మానవత్వం ఉన్న వాళ్ళు. కానీ చనిపోతే ఏం తెలిసి ఎవరు చేయరు, కాబట్టి మ్యాక్సిమం తెలియక జరిగిపోయి ఉండొచ్చు. సో ఈ వీడియో చూసి ఎవరైనా ఇలాంటి ఫార్మర్స్ కానీ ఉంటే మాత్రం నెక్స్ట్ టైం అయినా మీరు ఇది మనసులో పెట్టుకొని మీరు ప్రవర్తించండి గైస్ పొలంలో ఉన్నప్పుడు. సో మన స్వార్థంగా ఆలోచించద్దు. ప్రకృతిలో ఇది కూడా ఒక భాగమే అనమాట. పక్షులు ఇలాంటి జంతువులను మనం ఒకటే బతకాలి, మనం పంటలు వేసుకొని బతకాలంటే ఈ భూమి మీద ఎక్కువ రోజులు బతకలేము అనమాట. మనతో పాటు ప్రతి ఒక్క జీవరాశులు బతికితేనే మనం హ్యాపీగా ఉండగలం, ఆరోగ్యంగా కూడా ఉండగలం అనమాట. అయితే ఈ 2 అయితే నేను ఇంకా ఇక్కడే పాతి పెట్టేస్తా. అసలు దగ్గర పని చాలా పాపం గైస్. ఇప్పటికి ఇది 3వది అనమాట. గైస్ పొలాల్లోకి వచ్చి చూసుకొని ప్రవర్తించండి గైస్. సో అసలు చూడండి ఎలా చనిపోయావో.
గాయస్ ఇందాక చూపించిన 3 పక్షుల్లో ఒకటి బతికిందని చెప్పా కదా, సో అది ఇదే అనమాట. కానీ అది నోట్లో నుంచి ఏందో లిక్విడ్ లాగా వస్తుంది, అది ఏదని తెలీదు. సో చూడడానికి అయితే ఎంత బాగా అనిపిస్తుంది కదా. సో ఇది దేవుడి దయతో ఇదైతే బ్రతకాలని చెప్పి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను గాయస్. దీన్ని అయితే బ్రతికించడానికి ప్రయత్నిద్దాం అనమాట. సో మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఎందుకు దీన్ని బ్రతికించడానికి అంటున్నా అంటే, నేను చూసిన పక్షులు ఇక్కడ ఈ ప్లేస్లో చూసిన పక్షులన్నీ చనిపోయి కనిపిస్తున్నాయి. సో చూడండి ఇది ఎంత నీట్గా ఉందో చూడడానికి కూడా, పక్షి అందంగా కూడా కనిపిస్తుంది. దాని నోట్లో ఏదో ఎర్రగా కనిపిస్తుంది కదా, సో అదే అన్నమాట ఇప్పుడు. సో దానికి మట్టి కూడా అంటుకుంది. దీన్ని అయితే కొంచెం మ్యాక్సిమం అక్కడ నీళ్ళు తాపేసి అయితే దీన్ని బ్రతికిస్తా. ఒకవేళ బ్రతికిందంటే ఇంకా అంతకంటే హ్యాపీ మూమెంట్ ఏం లేదు ఫ్రెండ్స్. దీనికైతే ఇప్పుడు నీళ్ళు తాపుతాము. నీళ్ళు తప్పితే మన యాక్టివ్ అయితే చూద్దాం అనమాట. సో ఆ రెండింటిని అయితే ఇంకా పాతి పెట్టేసాం. దాన్ని తీసుకురాలేం మ్యాక్సిమం. నాకు తెలిసి దీని తల్లిదండ్రులు ఏంటారు అనుకుంటున్నా. అలా అయితే కాకూడదు, ఎందుకంటే ఇది ఒంటరి అయిపోతుంది. సో నీళ్ళు అయితే తాగుతుంది చూడండి, నీళ్ళు అయితే తాగుతుంది. నీళ్ళు కూడా దోపుకున్నట్టున్నాయి గైస్. దీనికి చాలాసేపు అయింది తాగడం కూడా పాపం. అసలు అట్లా పెడుతుంటే అట్లనే తాగేస్తుంది. సో ఇది తాగిన తర్వాత అయితే మంచిగా అయితే ఎగిరిపోవాలని చెప్పి అనుకుంటున్నా. అసలు ఇలాంటి వాటికి ఎక్కడ ఇంకా జరగకూడదు గైస్. మీరు కూడా ఇలాంటి పొలంలో ఏమన్నా స్పేర్ చేస్తే మాత్రం చూసుకొని స్పేర్ చేయండి. ఎందుకంటే ఇలా చనిపోతాయి. నేను స్పేర్ వల్లే చనిపోయాయని చెప్పట్లేదు, కానీ నేనైతే అనుకుంటున్నా స్పేర్ చేయడం వల్లే చనిపోయింటాయని. సో రెండైతే చనిపోయిన వాటిని పూడ్చిపెట్టానమాట, కానీ ఇంకొకటి చనిపోయిన దాన్ని పూడ్చలేదు. సో అదైతే వేరే ప్లేస్లో చనిపోయింది. నేను ఫస్ట్ అయితే చూసింది అదొకటే. ఇవన్నీ నేను వచ్చేటప్పుడు కనిపించాయి అనమాట. లేకుంటే అసలు ఇట్లా జరుగుతుంది అనుకోలేదు. అసలు 1 కాదు 2 కాదు 3 4 5 దగ్గర చనిపోయాయి. అసలు ఎందుకు చనిపోయాయో నాకు అసలు ఒక పెద్ద ఆలోచన పడిపోయింది అనమాట. అసలు చూడండి గైస్, ఇది ఎగిరిపోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగిరి ఎంత దూరం పోలేదు. జస్ట్ ఒక 10 మీటర్స్ కొద్ది ఎక్కువ ఎగిరిపోలేదు, మళ్ళీ కింద పడిపోతుంది. అసలు చూడండి, ఇదైతే అప్పటికి ఇప్పుడు కొంచెం మంచిగా కనిపిస్తుంది. నాకు మనం ఫస్ట్ చూసుకున్నప్పటికంటే అప్పుడు అసలు ఏమనేది కాదు, సైలెంట్గా ఉండేది. ఇప్పుడు కొంచెం అరుస్తుంది అనమాట, కానీ నేను రికార్డ్ చేయలేదు ఆ సౌండ్ని అయితే తీసేసా. సో గైస్, దీన్ని అయితే ఇంకా నీళ్ళైతే తాగింది. జస్ట్ దీన్ని కొంచెం తడిచిపెట్టి దీనికి నీళ్ళైతే పోద్దాం. దీన్ని పెయ్యి ఆరేదాకా మనం ఇక్కడ ఉందాం అనమాట. సో దానికి కొంచెం నెత్తి మీద నీళ్ళు పెడదాం, ఎందుకంటే ఎండాకాలం కదా, దానికి ఎట్లో ఉంటుంది, కంపం పట్టింది అని తిరుంది. సో నీళ్ళు తాపినప్పటి నుంచి అయితే కొంచెం కళ్ళు తెరిచిందనమాట. ఇట్లా చేస్తే కొంచెం మన ప్రశాంతత అవుతుందని చూస్తున్నా. దానికి ఏమైనా ఇట్లా పట్టుకోపోయిందని డౌట్. దీన్ని తీసుకుపోయి పెంచుకుందాం అనిపిస్తుంది, కానీ మన దగ్గర ఉండడం కంటే ఇక్కడ ఉండడమే బెటర్ అనమాట. అది ప్రశాంతంగా తిరుగుతుంది. మన దగ్గరకు వస్తే ఇంకా కుక్కలు నక్కలు ఏమో తినేస్తాయి. సో బయట పెట్టుకోవడమే బెటర్ అనమాట దీన్ని. అందుకని చెప్పి నేను ఇక్కడ వదిలేసిపోవడానికి చూస్తున్నా. ఇప్పుడైతే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది ఇది. లేకుంటే ఫస్ట్ కనిపించినప్పుడైతే అసలు ఏం యాక్టివ్ అనిపించలేదు. సో దీన్ని ఒక మంచి చెట్టు చూసి అక్కడ వదిలేద్దాం అనమాట. ఇప్పుడు ఎగిరితే మంచిగా ఉంటుంది, కానీ అది అట్లే రెక్కలు అడుచుకొని ఉంది, ఎందుకంటే తడిచిపోయింది కదా. సో అందుకే ఇంకా అలా రెక్కలు ఆరబెట్టుకుంటుంది అనుకుంటున్నా. ఎగిరిపోతే బాగుంటుంది. ఎగురుతుంది గాయస్. నాకు ఇప్పుడు అర్థమవుతుంది, అంటే ఇంతకుముందు కూడా అర్థమైంది అనుకో, కానీ రోబో సినిమాలో ఎందుకు ఈ హీరో కంటే విలన్ని హీరో చూస్తారంటే దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. మొత్తం చూడండి. సో గాయస్, ఫైనల్లీ ఇది అయితే బ్రతికింది అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది. సో చూడండి, అసలు బ్రతకదేమనుకోండి నేనైతే. హాయ్ బర్డ్స్ బ్రో, మొత్తానికి అయితే సేఫ్ అనమాట. హ్యాపీ కదా. ఇక్కడ చూడు ఒకసారి. బ్రో మామా, జాగ్రత్త, హ్యాపీగా ఉండు. రే నువ్వు ఈ పొలం నుంచి వెళ్ళిపోరా, ఊకెందుకు, ఇక్కడ ఉంటే నీకు ఏదో అవుతుంది. జాగ్రత్త, వెళ్ళొస్తాం, బాయ్. జాగ్రత్త రే, ఇప్పుడైనా బాగుండు. చూసారు కదా, మొత్తానికైతే దాన్ని బ్రతికించామన్నమాట. సో హ్యాపీగా ఉంది. మిగతా వాటిని బ్రతికించలేకపోయాం, ఎందుకంటే ఆల్రెడీ చనిపోయి ఉన్నాయి.
సో అది కూడా ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉంటే దానికి ఇలా చేసి ఏదో చేసి దాన్ని అయితే మొత్తానికి అయితే ఒక చెట్టు మీద చేర్చామన్నమాట. సో మాకైతే హ్యాపీగా ఉంది గైస్. మీకు కూడా ఒకవేళ దాన్ని బ్రతికించినందుకు మనసు హ్యాపీగా ఉంటే మాత్రం మాకు సపోర్ట్ చేయడం మర్చిపోకండి గైస్. బాయ్.